వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా ప్రేమ గల మా దగ్గర తండ్రి, నీ నామమునకు వేలాది స్తోత్రములైనా ఈరోజు ఆన్లైన్ ప్రేయర్లో నీవే మాకు తోడుగా ఉన్నది వందనాలు. నీ బిడ్డలందరినీ మా మధ్యలోనే తీసుకొచ్చి నేను హృదయపూర్వకంగా స్తుతించి గణపరచడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. చేస్తున్న సేవకుడి ద్వారా బ్రదర్స్ ద్వారా నీ మాటలు మా అందరికీ అందించండి. మా అందరి హృదయ ద్వారా తెరవబడి తండ్రి నీ వాక్యం నాటబడి ఫలించులాగా సహాయం దయచేయమని నీవే మా మధ్యలో ఉండమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వినవలతో వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 31 దాకా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 31 దాకా. రోమన్స్ 8:28-31. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. కూడా ఇట్లుండగా ఏమంతము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? చాలా. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రేమించిన వారిని దేవుడు పిలిచేవాడిగా ఉన్నాడు. దేవుడు ఈ లోకంలో అనేక మందికి రక్షణ సువార్త అందించబడుతుంది. ప్రతి ఒక్కరూ ఎందుకు లోపడట్లేదు అంటే దేవుడు ఎవరైతే ప్రేమిస్తున్నాడో వారిని తల్లి గర్భంలోనే ఏర్పాటు చేసుకునే బిడ్డలుగా ఉన్నాడు. కాబట్టి దేవుడిని ప్రేమించేవారు, దేవుడు పిలువబడేవారు ఏ విధంగా ఉంటారంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి, అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు, దేవుణ్ణి మనం ప్రేమించేటప్పుడు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుంటగా దేవుని యొక్క ఉద్దేశం తల్లి గర్భంలోనే మనకుంటుంది. దేవుని యొక్క ఉద్దేశం తల్లి గర్భంలోని ప్రతి ఒక్క బిడ్డలో ఎవరిని పిలవాలి, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి అనేది ఉంటుంది. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించే వారని ఉంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటేనండి మన జీవితాల్లో కూడా చాలా చాలా విషయాలు మనం చేయలేని పనులు దాని అంతటయే అవుతూ ఉంటాయి కదండి. నేనైతే కొన్ని వందలు చూశాను. అంటే మనం చేయలేమని ఇంకా ఆల్టర్నేట్ లేదు, మనకి ఆల్టర్నేట్ అనేది లేనే లేదు. అలాంటి సందర్భాల్లో మనం ఓ కందనంతగా దేవుడు మనకి సహాయం చేసేవాడిగా ఉంటాడు. నిన్నటి దినానండి ఆ దివాంచరి దగ్గర పాస్టర్ గారికి చెప్తున్నాను. ఆ ఏరియాలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, చాలా మా మదర్కి 40 years క్రితం కొనిపెట్టినాను. ఆయనకి చెప్తున్నాను, కొంచెం ఆ ఏరియా రోడ్ అంతా క్లీన్ చేయించండి, మొక్కలు కొట్టించండి, ఇక్కడికి ఫోన్పే చేస్తాను. ఎవరు తీసుకోవట్లేదు రిస్క్. ఇక్కడి నుంచి అలా మాట ఫోన్ చేస్తున్నాను. ఆయన ఒక్క మొక్కలు కొట్టడానికి 4,000 అడిగాడండి. ఎవరు పెద్ద మనిషి అన్నాను చూసారా, ఆయన ₹1 కలితే చేయండి పాస్టర్ గారు, ఇదే మొక్కలు కొట్టడం మీ దారిలో 4,000 ఏంటి అనేసి అంటే ఎలాగా పాస్టర్ గారు చెప్తుంటే ఆయన బిజీగా ఉంటున్నాడు. ఆఖరికి ఎప్పుడో కరెంట్ వేసిన లైన్ మ్యాన్ నెంబర్లు అన్నీ నా దగ్గర దాచుకుంటానండి. 2,500 నెంబర్లు ఉన్నాయి. చేసి కొంచెం హెల్ప్ చేయండి సార్ అంటే 8 నెంబర్లు ఇచ్చి నిన్న ఈరోజు పని చేయించాడండి. అసలు నాకు ఆయన్ని చూసిన దాఖలలో పరిచయమే లేదు. నాకు అనిపించింది, ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే అతను ఒక్కసారి మాట్లాడాను, అది కూడా ఫోనే. కానీ దేవుడు సమకూర్చకపోతే మనం అనుకున్న బిడ్డలు మనం సహకరించకపోవచ్చు. 700 చాలా పాస్టర్ గారు ఇంకొక 100 ఇచ్చింది. నిజంగా ఆ వీడియో పెట్టాడు, చూస్తే నాకు అర్థం వేస్తుంది. అలా అవన్నీ శుభ్రం చేయించాడండి. 4,000 లెక్కల 800 లెక్కల బ్రదరా చూసారా, దేవుడు సమస్తములో సమకూడి చేసేవాడు కూడా. నేను ఇక్కడి నుంచి ప్రాకులాడబడుతున్నాను. మనం డబ్బులు పెట్టగలం, ప్రయాసపడగలం, ఫిజికల్గా దగ్గర లేము, మనుషులు తెలియదు. అయినప్పటికీ ఎలాగోలా వర్క్ చేయించాలని మనము ఉన్న కాంటాక్ట్లు అన్నీ కాంటాక్ట్ చేస్తూ ఉంటాం, ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తాడంటే దేవుడు
సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉంటాడు. అప్పలనాయుడు గారు కూడా వెళ్ళారు అక్కడికి, ఆ లొకేషన్. అక్కడ మా ఇంట్లో ఉండి 10 రోజులు పనిచేసాడు. ఏమంటే మీ దగ్గర డబ్బులు ఉండే కాదు, అక్కడ ఎవరన్నా తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఆ చుట్టుపక్కల. నేను వాళ్ళకి ఫోన్ పే చేస్తా ఉంటాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుకొనుటికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. ఈరోజు సిస్టర్స్ ముగ్గురు వచ్చేసారు. మొన్న వీడియో పెట్టాను కదమ్మా, ఆయనే కూడా వచ్చి చూడండి ఎంత ఆశ్చర్యం అండి. అసలు మనం వాళ్ళతో మాట్లాడలేము, ఎందుకంటే వాళ్ళు వెళ్తుంటే ఎవరితో పడితే అంత మనం మాట్లాడాం కదా లేడీస్ తోటి. అలాంటిది ఏమైందంటే, ఒక ఆమె ఈ ఆవులు కాసుకునే ఆవిడ ఈ చర్చి కడుతున్నప్పటి నుంచి ఇక్కడ ఆవులు కాస్తా ఈ టేకు చెట్టు కింద నేను సువార్త చెప్పేవాడిని అన్నాను కదా, అందులో కూడా ఒక సభ్యురాలు కరెక్ట్గా టేకు చెట్ల కింద మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. గేదెలు ఆవులు కాసుకుని ఇక్కడ 10 మంది భోజనానికి. ఆ టైంలో బండేసుకుని వచ్చేసేవాడు. వచ్చి వంటంటూ వాళ్ళకి దేవుని మాటలు చెప్పి బాబు భయంకరమైన డౌట్లు అడిగేవారు. కానీ చెప్పి వెళ్ళేవాడిని. ఆ విశ్వాసం అనమాట అక్కడ ఉందా పెద్ద ఆవిడ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ చదువుతోటి నేను ఆవిడ పలకరించగలిగా. అప్పలనాయుడు గారు అక్కడే ఉన్నారు. అయితే వెళ్ళిపోయేవాడిని మనం మాట్లాడగలమా? వెళ్ళిపోయేవాడు ఎవరితో పడితే వాళ్ళని పలకరించగలమా? పలకరించలేం. పక్కనున్న పెద్ద ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు గతంలో ఆవిడ నేను స్వార్థ చెప్పిన అనుభవం ఉండబట్టి ఆ స్వేచ్ఛతోటి ఈవిడ మాట్లాడింది కాబట్టి, అమ్మ కొంచెం మీరు ఇక్కడ అద్దెకుంటున్నారా ఏంటి, పని ఆవిడని కూడా మనం సంపాదించలేము. నిజంగా ఈరోజు ఆవిడ కూడా వచ్చిందండి, నర్సింగ్ సిస్టర్స్తో పాటు వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంటే మనం అందరం చేస్తాం, కుటుంబాలుగా చేస్తాము, అది వేరు. ఎమర్జెన్సీలో అందరం చేస్తాం, మనకి పిల్లలు కుటుంబాలు ఉన్నాయి. కానీ చిన్న విషయంలో కూడా దేవుడి సహాయం ఎలా ఉంటుంది అని చెప్పడానికండి. ఈరోజు అక్కడి నుంచి వచ్చిన ఫోను, ఇక్కడ కొన్ని విషయాలు మనం చేయలేం, డబ్బుతో చేయలేం, మనుషులను చేయలేం, కొన్ని మనకు వర్కౌట్ అవ్వంతే. కానీ దేవుడిని ప్రేమించే వారికి సమస్తమైన విషయాలు ఆయన సంకల్పించిన సమస్తమును సమకూడి జరుగుతున్నా ఉంటాయి. నిజంగా మనం అనేకమైన సాక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటాం, అలా వెళ్తా ఉన్నట్టే. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచను. చూసారండి. కాబట్టి లోకంలో మన కుటుంబంలో అవ్వచ్చు, కొన్నిసార్లు మనకు తెలిసిన వారి మధ్య అవ్వచ్చు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్న చదువుతో మనల్ని అంత గౌరవించకపోవచ్చు, ఎందుకంటే మన ముందు పెరిగినాడు కదా అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. కానీ దేవుడు ఆయన సంకల్పంలో పిలవబడినప్పుడు ఏమవుతామండి, దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా, ఆయన ఏ సమయంలో ఏ విధంగా వాడుకునేవాడిగా ఉండాలో అలా వాడుకుంటూ ఉంటాడు. నిజంగా మా ఫ్యామిలీ ప్రేయర్ కంటే ఇదివరకు 6-7 వచ్చేవారు. ఇప్పుడు డ్యూటీల్లో కూడా ఉండి ఆన్ చేసేస్తాడు. అంటే ఒక్కొక్కరికి ఒక టైమింగ్ వర్కింగ్ కదా, ఆన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 9 మందిలో నిన్న 9 మంది వచ్చారు, బ్రదర్ వచ్చారు. ఇదివరకు ఒక్కొక్కరు వాకింగ్ చెప్పాలనుకున్నారు. ఇప్పుడు అలా కాదు. మా పెద్దన్నయ్య గారు, మా పెద్దక్క గారు ముందు పాస్టర్ గారు వాక్యం అయిపోవాలి, తర్వాతే మిగిలిన షేర్ చేసుకోండి అనేసి వాళ్ళు అన్నారు. నేను చెప్పగలను వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ముందు మనం లిక్కర్కి వెళ్ళాం కదా, వాళ్ళ ముందు మనం తిరిగి మాట్లాడడానికే మనకి లిక్కర్ కాటప్పుడు చిన్నప్పుడు పెరిగి వాళ్ళందరూ పెద్దవాళ్ళు కదా, ఏం మాట్లాడలే. కానీ దేవుడు మరి మా పెద్దయ్య గారు ముందు పాస్టర్ గారు వాక్యం అయిపోయినామంటే తర్వాత మీరు ఎవరన్నా షేర్ చేసుకోండి అని వాళ్ళు తీర్మానం చేసినట్టు మనం అలాగే, మీరు ఎలాగంటే అలాగే. ఎందుకంటే అందరికంటే చిన్నవాళ్ళు లిక్కర్ గడ్డప్పుడు ఎవరే అది పట్టరా ఇది పట్టరా అంటే తెచ్చి టైప్ మంది చిన్నవాళ్ళం కాబట్టి నన్ను గౌరవించు, నాకు అవకాశం ఇవ్వడానికి అక్కడ ఛాన్స్ లేదు అక్కడ. ఎందుకంటే కుటుంబంలో వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి. అంటే ఇది ఎందుకు చెప్తానంటే, దేవుడు తన సంకల్పం చొప్పున దేవుడు మనం నడిపించేవాడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన పిలువబడిన వారిని, ఆయన ప్రేమించే వారిని దేవుడు ఏ సమయంలో ఎవరికి ఏ విధంగా ఏది ఇవ్వాలో ఎలా నడిపించాలని తెలుసు. నిజంగా అదే ఉదాహరణ అండి. చిన్న ప్రేయర్స్లో కూడా అదే ఉదాహరణ. ఇంకొకటి చూడండి, ఇంకొక వచనం చూడండి, ఐజియా 43:1-2. యెషయా గ్రంథం 43:1-2 వచనాలు. యెషయా గ్రంథం 43:1-2 వచనాలు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవించుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అది నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు.
కాబట్టి మనం దేవుణ్ణి మొదటిగా చెప్పింది ఏంటంటే, మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటే ఆయన సంకల్పం చొప్పున మనల్ని పిలిచి ఆయన ఏర్పాటు చేసుకునే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. నెంబర్ 1, ఆయన ఏర్పాటు చేసుకుంటే మనకి ఎలా సహాయం చేస్తాడట? అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడకు ఇలా సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నువ్వు జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నువ్వు జలములలో పడి దాటున్నప్పుడు నువ్వు తోడై ఉంటాను. నిజంగా ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలకి ఆయన కాచి కాపాడేవాడిగా ఉన్నాడు. నీకు ప్రమాదం పొంచుందని నీకు కూడా తెలియదు, నీకు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. అంతే కదండి, ప్రమాదం అనేది చెప్పి రాదు కదా, ఒక సెకండ్లో జరిగిపోతూ ఉంటుంది కదా. కానీ ఆ ప్రమాదాల్లో నువ్వు జలములలో పడి దాటినప్పుడు, ప్రమాదం అంచున ఉన్నప్పుడు ఆయనను కాపాడేవాడుగా ఏ విధంగా యాకోబును సృష్టించిన దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన కాపాడుతున్నాడో, ఈరోజు దేవుడిని ఏర్పాటు చేసుకున్న వారిని ఆయన కాచి కాపాడేవాడిగా ఉన్నాడనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా 1 పేతురు 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం 12, 13, 14 వచ్చిన చదవండి. 1 పేతురు 4వ అధ్యాయం 12, 13, 14. ప్రియులారా, మిమ్మల్ని శోధించినప్పుడు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారి ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. అదండి. రెండవదిగా, దేవుణ్ణి ప్రేమించేవారు, ఆయన సంకల్పించిన పిలవబడిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువాలైనంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైనగా మహిమా స్వరూపైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. కాబట్టి మనము దేవుని ఆత్మ మన మీద ఉంటుంది. ఈ లోకంలో నిందల పాలైన ఆయనతో పాటు మనం అనేక విషయాల్లో సువార్త ప్రకటించే విషయంలో, విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో శ్రమల పాలవుతున్నా, నిందల పాలవుతున్నా దేవుని మహిమలో గణపరచబడతాం. కాబట్టి మహానందంగా మనం ఉండాలి. ఆయన ఆత్మ మన మీద ఉంది కాబట్టి దేవుని ఆత్మ కుమ్మరింపబడేదిగా ఉంటుంది. మనకి ఈ మధ్యన చర్చ్ మెంబర్స్ తగ్గారు కదా. నేను ఇంటికి వెళ్ళగానే అంతమంది వచ్చారు మనకి ఈరోజు అని లెక్క పెట్టుకుంటే, భోజనం చేయకముందే పిల్లలతో సహా కౌంట్ చేసుకుంటే అమ్మయ్య అందరూ 8 ఫ్యామిలీస్ వెళ్ళిపోయింది. అయినా 29 మంది మన సభ్యులు, కనీసం 25 మంది వచ్చారు అనుకుని, సరే ఎప్పుడు వస్తారో అని అనుకుంటూ ఉంటానండి. ఇంకా భోజనం చేయకముందే చర్చికి వెళ్ళి అంతలోకి మొన్నసారి తక్కువని తెలుసు డిజేబీ స్కూల్ టీచర్ గారు, ఆవిడ పేరేంటి, శారదా మేడం, తక్కువ నాకు ఫోన్ చేశారండి. చేసి మేడం గారు చేశారు, అట్లేదు నేను నాకు చేశాను. ఏంటి మేడం గారు చెప్పండి మేడం గారు ఏంటి విషయం అంటే, ఎక్కడ ఉన్నారండి అంటే చర్చ ఇంటికి వచ్చాను, ఎప్పుడు ఇంటికి వచ్చానండి. నేను చర్చకు వచ్చామండి ఫ్యామిలీతోటి అన్నారు. మరి నన్ను రమ్మంటారా సరే అక్కడికి అని అన్నాను. అదే లేదు వద్దులండి, ఇంకో మీ టైమింగ్స్ ఏంటి, మళ్ళీ ఇంకొకసారి వస్తాను చూడండి అంటే. అసలు ఆవిడ చూసే కదా, మీరు కరోనా టైంలో ఉన్నప్పుడు మీతో పాటు ఉంది ఆవిడ కరోనాలో. మీకు అర్థమైందా? మీతో పాటు బెడ్లో ఉంటే పాస్టర్ గారు మీకు ఆవిడకి చేసిన దాన్ని బట్టి ఆవిడ అప్పటి నుంచి జ్ఞాపకం ఉంచుకొని ఎప్పటికప్పుడు మీ మందిరానికి ఒక రోజు వస్తాను అని అన్నది. ఆవిడ ఇప్పుడు నిన్నగా మొన్న వారం కాకుండా అంత ముందు వారం ఏదో నిన్న లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్. అప్పుడు అటువంటి సంఘటనలు మనకు ఎలా ఉంటాయండి? నిజంగా దేవుని ఆత్మ మన మీద ఉంది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ప్రభువా, దేవుడు మనల్ని పిలిచాడు కదా, సంఘం అంతా ఏంటి తగ్గిపోతుంది, మరి ఏంటి పరిస్థితి ఏంటి అని ఒక్కొక్కసారి మనకి కూడా సందేహం వచ్చేంతగా చైతన్యం శోధిస్తూ ఉంటాడు. మధ్యలోంచి ఇలాంటి సంఘటనలు జరుగుతాయంటే చూసా, అమ్మయ్య దేవుడు నా పక్షాన ఉన్నాడు. లేకపోతే ఆవిడ ఎందుకు ఫోన్ చేస్తుంది? ఆవిడ ఏం సంబంధం? ఎప్పుడు 2020లో కరోనా వచ్చిన టైంలో ఆ బెడ్ మీద ఉన్నప్పుడు సాయం చేసిన దాన్ని బట్టి మన దగ్గరికి వస్తుంది. అంటే దేవుని ఆత్మ మన మీద ఉంటుంది. డెఫినెట్గా మనం ధన్యులమే. కొన్ని సందర్భాల్లో చాలా నిందల పాలవుతాం, అవమానాలు పాలవుతాం, మనం చాలా శ్రమలలో పాలివారం అవుతున్నాం. కానీ దేవుని మహిమలో మహానందం పొందుతూ గణపరచబడే వారంగా ఉండాలి. గణపరచేవాడి వరకు ఉంటే నిజంగా మనము దేవుని ఆత్మ మన మీద నిలబడి మనం ధన్యులుగా ఉండగలుగుతాం.
అది 3వ విషయం. ఇంకొక విషయం చెప్తాను చూడండి, 4వ విషయం. కీర్తన గ్రంథం 34, 19, 20. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. కీర్తన 34, 19, 20. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటైననో విరిగిపోదు. కాబట్టి ఎవరైతే దేవునిలో నీతిమంతుడిగా ఉండడానికి నిలబడతాడో, విశ్వాస వీరుడిలాగా, వారికి అనేకమైన ఆపదలు వస్తాయి. వీళ్ళకి కూడా సిటిజన్స్ బోర్డు మంది ఉంటారండి, గుంపులుగా ప్రజలు. వాళ్ళకు వచ్చే రిస్క్ కంటే పోలీసు వాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా, దొంగలు థ్రెట్టింగ్ చేయడం. అది వాళ్ళకంటే ఆర్మీ వాళ్ళకి ఇంకా థ్రెట్ కదా, ప్రాణాలు పోతాయి. వాళ్ళకంటే ఈ యొక్క ఎక్కడన్నా మంచు కొండల్లో, మన ఎవరెస్ట్ దగ్గర శిఖరాల్లో ఇద్దరు -50 degrees 30 degreesలో కాపలా కాస్తా ఉంటారే, వాళ్ళకి ఎంత ఆపదండి. ఏ నిమిషంలో చచ్చిపోతారో తెలియదు, వాళ్ళు బిగిసిపోతారో తెలియదు. నైట్ అండ్ డే కాపలా కాయాలంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. నైట్ అండ్ డే ఆ నేపాల్ బోర్డర్లో, ఈ చైనా బోర్డర్లో, అక్కడ నైట్ అండ్ డే కూడా కాపలా కాయాలంటే ఒంటరిగా ఉంటారట. కొంత సందర్భంలో ఎంతో మంది చనిపోతూ ఉంటారు, అసలు ఎవరికి కూడా తెలియదు. నిజంగా అటువంటి విశ్వాస ఆడ దేశ వీరులు అంతే, అలా అంతగా ఇచ్చేస్తారండి. మనం కూడా విశ్వాస జీవితంలో కొద్ది మందికి అయినా అలాంటి నిలబడే వీరులుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడండి, నీతిమంతుల్ని కలుగు అనే ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని విడిపించేవాడిగా ఉన్నాడు. నీతిమంతులుగా నిలబడితే నీకు వచ్చే ఆపదలు, శ్రమలు, ఇబ్బందులు చాలా ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. కానీ వాటిని అన్నిటి నుంచి తప్పించే దేవుడు ఆయన మాత్రమే. ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడడం, వాటిలో ఒకటైనను విరిగిపోదు. నిజంగా మన బిడ్డల విషయంలో మనం ఏ పెట్టుబడి పెట్టినా వాళ్ళు ప్రయోజకులు అవుతారో లేదో మనకు తెలియదండి. వాళ్ళ ప్రయోజకులైనా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు, అంతే కదా. కానీ దేవునిలో మన ప్రార్థన అనుభవాన్ని మనం పెట్టుబడి పెడితే నిజంగా డెఫినెట్గా వాళ్ళ భవిష్యత్తు అనేది డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఈ లోకంలో సంపాదించేవారుగా ఉండొచ్చేమో, కానీ అందరితో ప్రేమ కలిగిన వారంగా వాళ్ళు ఎలా ఉండగలుగుతారు? దేవుళ్ళు ఉంటేనే కదా అందరితో ప్రేమగా మాట్లాడడం, మంచితనంగా ఉండడం, తగ్గింపు కలిగి ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, భద్రత కలిగి ఉండడం, అవన్నీ దేవుడే చేయగలడు. కాబట్టి నీతిమంతుని ప్రార్థన ఆయన సఫలపరుస్తూ మన బిడ్డలను ఆశీర్వదించేదిగా ఉంటుంది. ఈ లోకంలో మనం ఏ రకమైన ఇది చేసినా సరే ఆ బిడ్డల్ని ప్రొటెక్ట్ చేయలేవు, భద్రపరచలేవు, భవిష్యత్తును కూడా ఇవ్వలేవు. ఇంకా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది కూడా అయిపోతూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. కానీ దేవుని యొక్క ప్రార్థన చేస్తే నీతిమంతుని కలుగు ఆపదలు అనేకంలో ఉన్నప్పటికీ వాటిని అన్నింటి నుండి యెహోవాను విడిపించేవాడుగా, మన బిడ్డలకి మనకి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. ఇంకొక విషయం చూడండి, ప్రకటన గ్రంథం 21:4. ప్రకటన గ్రంథం 21:4, అలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 21:4 చదవండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిను, సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అదండి, దేవునిలో ఆయన ప్రేమించిన వారు, ఆయన ఏర్పాటు చేసుకున్న వారి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసేవాడిగా ఉన్నాడు. గత జీవితాన్ని గుర్తు చేసుకోకుండా ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి ఆయన మనకి మేలు చేసేవాడిగా ఉన్నాడు. ఇంక చివరిగా ఏంటంటే 2 కొరింథీ 4:17 చూడండి. 2 కొరింథీ 4:17, 2 Corinthians 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రం ఉండే మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఎలానగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చూసారండి, 2 Corinthians 4:17 ఉంది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కానీ దృశ్యమైన విషయంలో కొన్ని సందర్భాల్లో మనం శ్రమల పాలయ్యే వారంగా ఉంటాం. ఆ శ్రమ చాలా చులకనిది, చాలా చిన్న విషయం. కానీ అదృశ్యమైన వాటి విషయంలో మనం మేలు పొందే వారంగా ఉన్నాం.
కాబట్టి అదృశ్యమైన వాటిని చూసుకుంటూనే మనము ఈ దృశ్యమైన విషయాల్లో వచ్చే చులకన, దుఃఖము, శ్రమ మనం చాలా ఈజీగా తీసుకునే వారంగా ఉండగలగాలి. కాబట్టి ఈ రోజున దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉండంటే ఆయన డిఫరెంట్గా ఆయన సంకల్పం చొప్పున మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకునేవాడిగా ఉన్నాడు ఆయన. నెంబర్ 1. అలా ఉంటే మనకు జరిగేది ఏంటండి? యాకోబు అని చెప్పాను కదా, మన జనముల ముందు వెళ్ళినా ఎలా వెళ్ళినా ఆయన కాచి కాపాడేవాడిగా ఉన్నాడు. ఇంకోటి ఏం చెప్తాను, 1 పీటర్ 4:12-13 ఏం చెప్పాను? అది ఆయన శ్రమంలో పాలువారం అయితే మన సొంత మహానందంతో సంతోషించే వారంగా ఉండాలి. 4వది రోమన్స్ 4వది నీతిమంతుని కలుగు అనేకములు ఆపదలన్నింటినీ ఆయన తప్పించేవాడిగా ఉన్నాడు. నెక్స్ట్, మన ప్రతి బాష్ప బిందువును తుడిచేవాడిగా ఉన్నాడు. నెక్స్ట్, అది దృశ్యమైనవి మన కనబడే వాటిలో ఎన్ని శ్రమలైనా మనం పొందేవారంగా ఉండాలి, కానీ అదృశ్యమైన వాటిని గురించే మనము కనిపెట్టుకుని ఉండేవారంగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో మరి ఇర్మియా ప్రవక్త 40 సంవత్సరాలు చాలా సువార్త ప్రకటించాడండి. ఆయన ఒక్కరికి కూడా మారు మనసు రక్షణ బాప్తిసం ఇవ్వలేకపోయాడు. తెలుసండి కమిషన్, ఒక్కరికి కూడా ఆయన ద్వారా రక్షణ పొందుకోలేదు. 40 సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడు. ఆ పరిచర్య ఏమైనా వృధా అయిపోయిందని మనం అనుకుంటే కాదు. దేవుని దగ్గర డెఫినెట్గా ప్రతి పరిచర్యకు లెక్క ఉంటుంది, ప్రతి పరిచర్యకు లెక్క ఉంటుంది. మరి అప్పలనాయుడు గారు ఆయనకి అందరి పాస్టర్ గారికి తెలుసు, కానీ మన మీద ప్రాంతానికి వస్తున్నాడు ఫ్రైడే పాపం. అక్కడి నుంచి ఇల్లు చాలా దూరం, మంచరంపేట బాప్టిస్ట్ చర్చ్ దగ్గర, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు ఆయన. కేవలం ఏంటంటే ఇది కట్టేటప్పుడు ఆయనకి నాకు ఉన్న కేవలం ఒక మంచి స్నేహము, ప్రేమను బట్టే. ఈయన కట్టేటప్పుడు వీళ్ళందరికీ సువార్త చెప్పిన వాళ్ళ క్లాస్మేట్స్ అనమాట. ఇది నేను మాట్లాడినాడు అంటే అందరూ జనరేషన్ క్లాస్మేట్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం వేసే ప్రతి విత్తనము ఎప్పుడైనా వృధా అయిపోతుందని అనుకోకూడదు. అది ప్రతి సమయంలో ఏ సమయంలో ఏది ఎక్కడ ఫలించాలో అక్కడ ఫలిస్తామన్న. కాబట్టి లోకంలో మనం ప్రతి విషయం దేవుని వైపు చూస్తూ మనం ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఒకసారి నేను ఉమెన్స్ మీట్కి పెడతా ఉంటాను, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వడానికి పెడతాను కదా. దానికి మా క్వార్టర్ పక్క క్వార్టర్ ఉంది, దాని పేరేమంటారండి? ఆశ్చర్యనా? ఓకే. అందులో ఒక మెకానికల్ డిపార్ట్మెంట్లో ఇంట్రడ్యూస్ వయసు చేశారు. ఆ మిస్సెస్ కూడా ఎంటెక్ చదివించాడు ఇక్కడ. వాళ్ళ అమ్మాయి మా వాడు క్లాస్మేట్ అండి. వెళ్ళిపోయి ఎక్కడో ప్రిన్సిపల్ కింద చేస్తాను, గొప్పల సైడ్ అక్కడ జాషువా గారితో డిపార్ట్మెంట్ అనమాట. ఆయన అది నా స్టేటస్ చూసి వెంటనే మెసేజ్ పెట్టి, సార్ మా మిస్సెస్ గురించి ప్రార్థన చేయండి అని పెట్టాడు. అతను ఎప్పుడు వెళ్ళిపోయారండి? 10 ఏళ్ళ క్రితం వెళ్ళిపోయారు వీళ్ళందరూ. వెళ్ళిపోయి అప్పుడు వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు ఈ బర్త్డేకి మీరు మీ కొలీగ్స్ని పిలిస్తే ఎలా ప్రార్థన పెడతారో అది గుర్తుపెట్టి నా స్టేటస్ చూసి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాడండి. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే దేవుడు మనం ఎక్కడ ఎప్పుడు ఏదో విత్తనం నాటుతా ఉన్నా దాని యొక్క ఇది అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుంది. కాబట్టి మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. మనం కొద్దిమందిగా మనం అనుకుంటున్నాం, కానీ మైక్లో వినబడేది ఎవరు ఆదరించబడుతున్నారో మనకు తెలియదు. కళ్యాణి సిస్టర్ గారి కుటుంబం కేవలం ఈ మైక్ ద్వారా వినబడి ఇక్కడికి వచ్చిందండి. వాళ్ళ కుటుంబం ఈ సంఘానికి నడిపించబడింది ఆ మైక్లో వినబడే. మనకి ఎవరికి తెలియదు, మనకి తెలియదు, పరిచయమే లేదు. కాబట్టి మనం ముగ్గురు కూడా దేవుడు వాడబడుతున్నప్పుడు, దేవుడు వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఆ వాక్యము ఎవరిని ఆదరించబడుతుందో, ఎవరి వైపు ఎవరిని ధైర్యపరుస్తుందో, ఎవరిని ఆదరిస్తుందో, ఎవరిని దేవుని వైపు తీస్తుందో మనకి తెలియదు. కాబట్టి మనం అనేది దేవుని సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళే వారంగా ఉండాలి. ఈ సమయంలో చెప్పబడిన వాక్యం గురించి, సంఘం గురించి పాస్టర్ ప్రార్థన చేస్తారు. తర్వాత కొంచెం ప్రేయర్ పాయింట్స్ ప్రార్థన చేద్దాం. ఈ పరిచర్య